విజన్ ఇండియా ప్రేక్ష మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషం. ఎందుకంటే మా గజ్వేల్ నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్ అయిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా మా స్థానిక నాయకులు, మా కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ 10 ఏళ్ల పాలననే ఓటర్ నుంచి మొదలుకొని ప్రతి వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటున్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఇంట కూడా మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి గెలుపు అన్నది మాకు చాలా సునాయాసం. మా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని 20 మున్సిపల్ వార్డులలో 20కి 20 బీఆర్ఎస్ కైవసం చేసుకోనికి ఏమాత్రం ఇబ్బంది లేదు. దానికి నిదర్శనం ఏంటంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎలా ఉన్నది. మరీ ముఖ్యంగా గజ్వేల్ మున్సిపాలిటీని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 30-35 సంవత్సరాల ముందుకు అభివృద్ధిలో తీసుకుపోయింది ఇవాళ ప్రజలు మర్చిపోలేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్ తీసుకొచ్చిండు, హాస్పిటల్ తీసుకొచ్చిండు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న రైతు సోదరులకు కూడా రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి గత ప్రభుత్వంలో అందరినీ రైతు సోదరులను ఆదుకున్నారు. అందుకే అమ్మలకు, అక్కలకు కేసీఆర్ రాకముందు 3 రకాల పెన్షన్స్ ఉంటే కేసీఆర్ వచ్చినాక 11 రకాల పెన్షన్స్ ప్రజలకు అందియడం జరిగింది. గత కేసీఆర్ రాకముందు 200 ఉన్న పెన్షన్ 2000 చేసి అర్హులైన ప్రతి వారికి ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మా గజ్వేల్ టౌన్లో కేసీఆర్ రాకముందు నీటి సమస్య చాలా ఘోరంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే ట్యాంకర్స్ తోటి పెద్ద పెద్ద కుటుంబాలన్నీ కూడా ట్యాంకర్ నీళ్ళు తెచ్చుకోకుండా రోజులు గడిచేది కాదు. అంతేకాకుండా కూడా వ్యాపారులు కూడా ఇన్వర్టర్ కానీ జనరేటర్ పెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నారు. కాబట్టి అలాంటి సమస్యలన్నీ కూడా కేసీఆర్ నాయకత్వంలో గజ్వేల్ పట్టణ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. దురదృష్టవశాత్తు ఇక్కడ కేసీఆర్ను గెలిపించుకున్న వేరే జిల్లాలల్లో ఎమ్మెల్యేలు ఓడిపోవట్లో ప్రభుత్వం కోల్పోయినాము. కాబట్టి ఇప్పుడు చాలా ప్రజలు మేము ఎంత తప్పు చేసినాము, మళ్ళా కేసీఆర్ ఎప్పుడు వస్తాడనే ఎదురు చూసుడు జరుగుతున్నది. అయితే ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వము అలవిగాని హామీలు ఎన్నో ఇచ్చిండ్రు. మరి కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు, రైతు భరోసా పెంచుతా అన్నాడు, పెన్షన్స్ పెంచుతా అన్నాడు. ఇట్లా ఒకటే కాదు, చాలా హామీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలే. ఒక ఉచిత బస్సు, అది కూడా అంతంత మాత్రమే చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఏది ఇయ్యలే. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ప్రభుత్వం యొక్క మోసపూరిత ఏందో ప్రజలకు అర్థమైంది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా కర్రు కాల్చి వాత పెట్టాలని ఇవాళ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఈ ఎలక్షన్ వచ్చింది. మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఆల్మోస్ట్ 60-65% సర్పంచులు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచిండ్రు. నిజంగా చెప్పాలంటే లోకల్ బాడీ ఎలక్షన్ల అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మా సిద్దిపేట జిల్లాలో, మరీ ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గజ్వేల్ ప్రాంతాల్లో మొన్న మేము 65-70% సర్పంచులు గెలుచుకున్నాము. ఈడ మున్సిపాల్లో కూడా తప్పనిసరి మేము 20కి 20 కైవసం చేసుకుంటున్నాము. కేసీఆర్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్కటి కూడా అమలుగా అయితలేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని కొత్త హామీలు ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న మీకు ఒకటి నేను చెప్పదలుచుకున్నా, ప్రోటోకాల్ లేని వ్యక్తులు వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయినారు మళ్ళీ మోసం చేస్తామని, సీసీ రోడ్లు వేస్తామని. ఒకవేళ నిజంగానే అది శాంక్షన్ అయి ఉండి అధికారులు ఉండాలి, ప్రోటోకాల్ అది వ్యక్తిగా నేను కూడా ఉండాలి. కాబట్టి దొంగరాత్రి వచ్చినట్టు, దొంగలు వచ్చినట్టు వచ్చి కొబ్బరికాయలు కొట్టి మళ్ళా ఓటర్స్ను ప్రలోభ పెట్టి ఓట్లేపించుకునే ప్రయత్నం కాంగ్రెస్ నాయకులు చేస్తుండ్రు. మరీ ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు కూడా గెలిచి, వాళ్ళ ఎంపీ గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు బీజేపీ తరఫున కూడా కేంద్రంలో 2 మంత్రులు ఉన్నా, మొత్తం 8 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి కానీ ఒక్క పైసా అభివృద్ధి లేదు. తప్పనిసరి మళ్ళా ముక్తకంఠంగా తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం, గజ్వేల్ మున్సిపాల్లో కేసీఆర్ని కోరుకుంటారు. అతి త్వరలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా వారికి తెలుసు. కాబట్టి గతంలో చేయంగా మిగిలిపోయినాయి. ఎవరికైనా పూర్తి స్థాయిలో న్యాయం జరగకపోతే మళ్ళా కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక మేము పూర్తి స్థాయిలో గజ్వేల్ మున్సిపాలిటీని కానీ, నియోజకవర్గాన్ని కానీ అన్ని విధాలా
తప్పనిసరి వాళ్ళు ఆదుకుంటాము. ఇది బీజేపీ ఎంపీలు 8 మంది, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది. తెలంగాణ బడ్జెట్ లో చాలా ఘోరం, చాలా దురదృష్టం ఏంటంటే అప్పుడేమో కేసీఆర్ గారు కేంద్రంతో మంచిగా లేరు, అందుకే నిధులు వస్తలేవు అన్నారు. కానీ ఇదే రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక 50 సార్లు కేంద్రం దగ్గరికి పోయి మొరబెట్టుకుంటే 50 పైసలు కూడా మనకు పెట్టింది లేదు. కాబట్టి ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు కేసీఆర్ ఏ ఉద్దేశంతో అయితే తాగునీరు సమస్య, కరెంటు సమస్య, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కట్టి ఇంటింటికి మంచినీళ్ళే కాకుండా సాగునీళ్ళు ఇవాళ అదృష్టం కొద్దీ ఇవాళ మనం పంటలు కోతకొచ్చే నాడు ఏ రోడ్డు కూడా కళ్ళానికి సరిపోతలేదు. ఆ ప్రభుత్వాలే వెనక ముందు ఆడుతున్నాయి కొనుగోలు చేయడానికి. కాబట్టి యూరియా సంగతి మనకు తెలిసిందే. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఒక ఫోన్ కొడితే యూరియాను ఇంటికి పంపించిన రోజుల నుంచి ఇవాళ చెప్పులు పెట్టుకొని గోసపడాల్సి వస్తుంది యూరియా గతి. ఇవాళ రైతులు కానీ, యువకులు కానీ, పెన్షన్దారులు కానీ, మరీ ముఖ్యంగా కేసీఆర్ కిట్ ద్వారా ఎంతమంది గరీబులు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లగాడు పుడితే 12,000 ఇచ్చి బండిచ్చి ఇంటి దాకా పంపించిండు. ఈ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్టు లేదు. కళ్యాణ లక్ష్యం కూడా తులం బంగారం దేవుడెరుగు. ఆ వచ్చేది కూడా ఈ 2 ఏళ్ల కాలంలో ఒక్కసారి మొక్కువాడికి ఇచ్చిండు, అది కూడా పూర్తి స్థాయిలో ఇయ్యలే. కాబట్టి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ ఒక్క స్కీమ్ కూడా ఈయన అనుమతిస్తలేడు. కొత్త ఏం లేదు, ఇచ్చిన ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మున్సిపల్లో ఉన్నారు కదా, వాళ్ళ మాకు ఇంకా ప్యాకేజీలు రాలేదు, రిఫండ్స్ రాలేదు అని నాకు వినిపిస్తుంది. వాస్తవానికి చాలా మట్టుకు నాకు తెలిసిన కాడికి 85% ప్యాకేజీలో ఆ ముంపు గ్రామ సోదరులకు, సోదరిమణులకు అందింది. ఇంకా కొంచెం మిగిలిపోయినాయి. వాస్తవానికి ఆ ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర దానికి పెట్టిన ఫండ్స్ను కూడా ఆపేసింది. మీకు ఒక్కటి తెలవాలి, 182 కోట్లు కేసీఆర్ గారు ప్రొసీడింగ్ ఇస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు పెట్టేసింది. కుల సంఘాలకు పైసలు ఇచ్చినాం, భవనాలకు ఇచ్చినాం, R&R కాలం ప్యాకేజీలో కూడా ఇప్పుడు ఆ పార్కులకు కానీ, గుళ్ళకు కానీ, శ్మశాన వాటికలకు, వైకుంఠ ధామాలకు ఇట్లా ఇవన్నిటికి కూడా ఫండ్స్ పెట్టినాక ఈ ప్రభుత్వం వచ్చినాక అవి పక్కకు పెట్టేసి సుమారు 182 కోట్లను ప్రొసీడింగ్ ఉన్నదాన్ని కూడా పక్కకు వారేసి ఆపినరు. మేము R&R సోదరులు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గత ఎంపీ ఎలక్షన్లో, ఎంఏ ఎలక్షన్లో కూడా కేసీఆర్ మీద నమ్మకంతో ఆ ప్రాంతాలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మెజారిటీ వచ్చింది. అది చెప్పకనే చెప్తుంది. ఎందుకంటే కేసీఆర్ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. ఇటు హరీష్ రావు నాయకత్వంలో నేను సిద్దిపేట జిల్లాలో అన్ని కార్యక్రమాలు చేసినాం. దానికి ఏ ఒక్కటి కూడా ఇవాళ ఎడ్యుకేషన్ హబ్బు, ఇవాళ ఎక్కడెక్కడలో వచ్చి అక్కడ చదువుకుంటుండ్రు, హాస్పిటల్ ఏ స్థాయిలో మనకున్నది, ఎన్ని విధాల మనకు సౌకర్యాలు కల్పిస్తుండ్రో మనకు అంతా తెలుసు. అవే కాకుండా కూడా రోడ్ల విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, కరెంటు కూడా కనురెప్పపాటి కూడా కరెంటు పోవడం లేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ చలువ, కేసీఆర్ ముందు చూపు, కేసీఆర్ వల్లనే జరిగింది. దీనికి నిదర్శనంగా ఒకటి నేను అడుగుతా ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మన జిల్లా వాసి పొన్నం ప్రభాకర్ గారు, కేసీఆర్ గారు 2 బస్టాండ్లు పూర్తి స్థాయిలో చివరి దశలో ఉన్నాయి అభివృద్ధిలో, దాని ప్రోగ్రెస్లో. ఇప్పుడు 2 సంవత్సరాలు అడిగితే అది మనం యూజ్ చేసుకున్నట్టు దాన్ని వాడుకునే రీతిలో ఇప్పటి వరకు తీసుకురాలేదు. మేము మొరపెట్టంగా ఈ ఎలక్షన్ వచ్చినాయని చెప్పి సీసీ రోడ్లు పోస్తారు, ఏదో తూతూ మంత్రం చేస్తారు. మళ్ళా ఎలక్షన్ల ముందు మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ 2 ఏళ్ల కాలంలో 4 సార్లు పడాల్సిన రైతు బంధు ఒకటేసారి పడ్డది. కళ్యాణ లక్ష్యం కూడా ఈ 2 ఏళ్లలో ఒకటేసారి ఇచ్చిండ్రు. ఆ తులం బంగారం పక్కకు పెట్టిండ్రు, మర్చిపోయినరు. ఆ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా కొద్ది మందికే వచ్చింది. ఏంది అనేది అడిగితే ఏంటంటే సాకులు ఏవేవో చెప్తుండ్రు. కాబట్టి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పాలన శాతనైతే లేదు. ఈ మధ్య మీరు చాలా చూసారు, ఇవి డైవర్షన్ పాలిటిక్స్లో కేసీఆర్ కుటుంబం స్వయాన కేసీఆర్కే నోటీసులు ఇచ్చి సిట్ అని పెట్టి లేదో డైవర్షన్. ఎందుకంటే వాళ్ళని బదనాం చేసే ఉద్దేశం, వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్ప ప్రజల బాగులు కోరేది లేదు. ఆల్రెడీ 2-2.5 సంవత్సరాలు అయిపోతుంది, పుణ్యకాలం వెళ్ళిపోయింది, ఇంకా ఏమీ చేయలేరు. మళ్ళా కేసీఆర్ రాక కొరకు ఎదురు చూస్తున్నారు జనాలు. ఈ ఎలక్షన్లో కూడా తప్పనిసరి కర్రు కాల్చి కాంగ్రెస్ ప్రభుత్వంకు వాత పెడతారు. రేపు ప్రజలు దానికి సిద్ధంగా ఉన్నారని తెలియదు. 100% గత 2 పర్యాయాలు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఈసారి కూడా మంచి మెజారిటీ తోటి మా 20కి 20 కౌన్సిలర్స్ గెలిచి మేము మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం.